guys, welcome back to my YouTube channel. This is SMK14. Welcome back to new vlog. ఈరోజు vlog వచ్చి పుష్ప రిలీజ్కి అయితే వచ్చినాము. సంధ్య కొంచెంసేపు అయితే లోపలికి అయితే పోవాలి. లోపలికి పోయినాక మొత్తం అవే ఎట్లుంది చూపిస్తా మొత్తము. ట్విట్టర్లో మెసేజ్ అయితే అఫీషియల్ వచ్చింది. ఈ అల్లు అర్జున్ని కలుస్తామో లేదో చూడాలి. చలో లెట్స్ గో, లేట్ చేయదు. సెలబ్రేషన్స్ అనేది డేట్ అండ్ టైం వచ్చి December 4th 9:30 ప్రీమియర్స్కి అయితే వచ్చినాయి. ఇప్పుడు సినిమా చూడనీకి కాదు కానీ అల్లు అర్జున్ అన్న వస్తున్నాను చెప్పి చూడనీకి అయితే వచ్చిన. ఇక టైం దొరికితే లోపల కూడా వెళ్ళిపోతా. ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే టైం పట్టింది, ఎందుకంటే నైట్ 2కి అయితే ఇంటికి వచ్చి పండుకున్నా. ఆ పండుకోగానే ఇక వీడియో ఎడిటింగ్ చేయడానికి రాలే. మళ్ళీ మార్నింగ్ అయితే షో ఉండే, అందుకే ఇక నెక్స్ట్ డే పెడుతున్నా వీడియో. ఆ కార్ అయితే అల్లు అర్జున్ అన్నదే కానీ లోపల డ్రైవర్ అయితే లేడని చెప్పిండు. ఇక లేడని చెప్పి దానికైతే దారిచ్చిరు, లేకపోతే దాని చుట్టే తిరుగుతుండే. నేను ఆ కార్తో పాటు అయితే లోపలికి అయితే వచ్చేసిన. కార్ వెనకాల వచ్చిన జాగిచ్చారు, దాని వల్ల లోపలికి అయితే వెళ్ళిపోయినా థియేటర్ దగ్గరికి. బయట ఎంతమంది ఉన్నారో లోపల కూడా దానికి డబ్బులు ఉన్నారు. ఆ గుంపులకి వెళ్ళైతే లోపలికి అయితే వచ్చేసిన థియేటర్ లోపలికి. సంధ్య 70mm. అల్లు అర్జున్ అన్న అయితే వచ్చిండు. అందరు ఫోటోలు తీస్తూ రాదే, నాకైతే కనిపిలే. క్రౌడ్ అయితే చాలా మంది వచ్చేసారు. సీట్లు ఇరగొట్టేసారు, మొత్తము ఫెన్సింగ్ ఇరగొట్టేసారు. కొంతమంది అయితే కింద పడ్డారు. వాళ్ళకి గుంజి బయటికి తెచ్చినాము. హాఫ్ అన్ అవర్ గుంజుడు కానీ అయిపోయింది. అదే కాక మళ్ళీ కిందికి వెళ్ళి పైకి అయితే ఎక్కుతున్నావు. బ్లాక్ షర్ట్ అనే కాదు, చాలా మంది అయితే కిందికి వెళ్ళి పైకి ఎక్కారు ప్లేస్ లేక. ఎక్కువ క్రౌడ్ వల్ల లోపల పోలీసులతో లోపలికి వచ్చి లాఠీ చార్జ్ చేసారు. అందుకే అందరు బయటకు వచ్చేసినాము. టికెట్లో నన్ను అందరు బయటకి పంపించేసారు. 1 hour అయితే లోపల ఉన్నా. మా ఫ్రెండ్స్ అందరు బయటనే ఉన్నారు. ఇక 1 hour తర్వాత వచ్చేసిన లాఠీ చార్జ్ చేస్తారు అని చెప్పి. ఇప్పుడే లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన, టికెట్ లేదని చెప్పి. టికెట్ లేకుండా లోపలికి పోయినా, వీడియో తీసుకొని బయటకు వచ్చిన. మళ్ళీ మార్నింగ్ షో ఉంది, మార్నింగ్ షో పోదామని చెప్పి వచ్చేసిన బయటికి. పోలీసు వాళ్ళు కొడుతురు, ఉత్త చంపేస్తురు, ఉత్త చెక్కేస్తురు. ఇక వీనికి పడ్డాయంట దెబ్బలు. నేనైతే తప్పించుకున్నా, ఎట్లా తప్పించుకున్నా. నాకైతే వేరేని కొడుతుండే ఆ వెనకాలకి వెళ్ళి వచ్చేసిన. నేను ఇక జస్ట్ మిస్, నాకు కూడా పడుతుండే. ఇప్పుడు వీడియో తీస్తా. అప్పటి వరకు ఏమేమి యాక్టివిటీస్ అవుతున్నాయి అన్నీ తీస్తా వీడియో. సరే, మనం ముందే పెద్ద ఫ్యాన్ అల్లు అర్జున్ అన్నకి, అందుకే ఇంత దూరం వచ్చినా కదా చూద్దామని చెప్పి అయితే 1.5 hour వెయిట్ చేసిన. దీని మధ్యలో ఏమేమి యాక్టివిటీస్ అయినాయి అన్ని వీడియో తీసిన, చూడండి మీరే. క్రౌడ్ అయితే చాలా మంది వచ్చేసారు. పోలీస్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరేమో ఇంతమంది వస్తారని చెప్పి, అందుకే మళ్ళీ వేరే వాళ్ళని దింపిరు. బస్సులో అయితే మస్తు మంది పోలీసులు వచ్చేసారు. అంతమంది క్రౌడ్ రాగానే అలా పోలీస్ వాళ్ళు కూడా లాఠీ చార్జ్ అయితే స్టార్ట్ చేసారు. అక్కడనే ఒక అక్క అయితే చనిపోయారంట స్పాట్లో. నాకు తెలియదు, నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ అయితే ఈ మేమైతే పంపించిండు. కావాలంటే ఈ వీడియో కూడా చూడండి. అభిమానులు థియేటర్ గేట్ లోపలకు చొచ్చుకొచ్చారు. ఈ తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీతేజ అపస్మారక స్థితికి చేరారు. రేవతి అప్పటికి చనిపోగా శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉండడంతో బాలుడిని బేగంపేటలోని కిమ్స్ లో చేర్చారు. అసలుకి ఫ్యామిలీతో రావద్దు ఇట్లాంటి రిలీజ్కి, ఎందుకంటే ఫస్ట్ డే రావద్దు. సినిమా పోవాలి కానీ ఫస్ట్ డే రావద్దు, ఎందుకంటే చాలా మంది క్రౌడ్ వస్తారు. అయితే ఏమవుతుందో కూడా తెలియదు. ఈ న్యూస్ వినగానే చాలా బాధ అయింది. నా ముందుకెళ్ళైతే ఇద్దరిని అయితే ఎత్తుకొని తీసుకుపోయారు బాయ్స్ని. వాళ్ళకు కూడా లెగ్ ఇంజరీస్ అయినాయంట. ఇట్లా ఏమైనా రిలీజ్లు ఉన్నప్పుడు అయితే మీరు ఫ్యామిలీతో అయితే రాకండి. జాగ్రత్త, వచ్చినా కానీ జాగ్రత్త ఉండండి, దూరం ఉండండి. మన సేఫ్టీ అయితే ముఖ్యం ఫస్ట్.
స్టార్టింగ్లో ఈడ కొట్టుడు కొడుతురు మీ అమ్మ రోడ్ అయితే క్లియర్ చేసి అందా ఆడుకు థియేటర్ కట్అవుట్ కాడ ఇంటికి వచ్చి చూస్తున్నా ఇట్లాంటి చెప్పులు 40 జతలు అనిపించినాయి నాకైతే అంతమంది క్రౌడ్ వచ్చి ఇప్పుడు టైం వచ్చి మీ అమ్మ కనిపిస్తున్నా 11:30 అవుతుంది బాయ్ కోసం వెయిటింగ్ ఈయన నుంచున్నా వస్తలేడు ఇంకా బయటికి 1 అయిపోతే వస్తుంది ఇప్పుడు బాయ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి వచ్చినాక ట్రై చేస్తా దొరికినంటే వీరే దొరుకుతాం లేకపోతే ఏం చేయలేము ఇంకా లేట్ అయితే వెళ్ళిపోతాయి లాస్ట్కి అయితే బాయ్ అయితే బయటికి వచ్చిండు అల్లు అర్జున్ అయితే బయటికి వచ్చిండు December 4th నాకు కిస్మత్ మంచిగా ఉంది అనుకుంటా ఎందుకంటే టికెట్ లేకుండా లోపలికి పోయిన థియేటర్ లోపలికి మళ్ళీ అల్లు అర్జున్ అన్నని చూసిన దెబ్బలు పడలే అంత మంచిగా అయింది మళ్ళీ వీడియో కూడా వచ్చింది లాస్ట్కి అల్లు అర్జున్ అన్న అయితే చూసిన 1.5 hour వెయిట్ చేసిన అన్న చూద్దామని చెప్పి లాస్ట్కి ఎట్లా చూసిన అన్న ఏం తెల్లగా ఉన్నాడు అమ్మ బయట వేరే ఉన్నాడు లోపల వేరే ఉన్నాడు సినిమాలో వేరే ఉన్నాడు బయట వేరే ఉన్నాడు ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి మీ వీడియో నచ్చినైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో subscribe